ఎస్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చిమిర్చి కారం ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ముందుగా వంకాయలన్నింటినీ కూడా శుభ్రంగా కడుక్కొని వాటిని పుచ్చులు లేకుండా ఉప్పు నీళ్ళలో కట్ చేసి నానబెట్టుకోవాలి. ఈ పచ్చిమిరపకాయల కారం కోసం 4 పచ్చిమిర్చి, అలాగే 2 అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసి ముందుగా పెట్టేసుకుందాము. సో ఆ విధంగా కోర్సుగా గ్రైండ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, కొద్దిగా శనగపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు వేసుకుందామండి. ఎందుకంటే ఇది నవిలేటప్పుడు టేస్టీగా ఉంటాయన్నమాట. అలాగే తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము. మనం అల్లం వెల్లుల్లి అనేది ముందే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి తాలింపులో వేసుకోవసరం లేదండి. సో ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి వంకాయలన్నింటినీ కూడా నెమ్మదిగా తీసుకొని ఆ విధంగా తాలింపులో వేసుకుందాం. వంకాయలో పుచ్చులు ఉంటాయి కాబట్టి గమనించుకొని కట్ చేసుకోవాలండి. చూసారా, ఆ విధంగా తాలింపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు, అదేవిధంగా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయల కారం పేస్ట్ వేసుకుందాము. ఇలా వేసుకొని కొద్దిగా కలుపుకుందామండి. సో వంకాయలు అనేవి బాగా కలుపుతూ ఉన్నప్పుడు అవంతా గుజ్జుగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చూసారా, ఆ విధంగా లైట్గా కలపాలి. సో మగ్గిపోయింది కదండి, చూసారా. సో ఆ విధంగా టెక్స్చర్ వస్తుందండి. ఫైనల్లీ వంకాయ పచ్చిమిరపకాయల కారం ఫ్రై రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్